ఓకే, ఇది మనం చూస్తున్నామైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించిన సమైక్య శంఖారావు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరికొద్ది సేపట్లో మదనపల్లిలో కాకుండా ఇక్కడ ప్రస్తుతం మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. నిన్నటి నుంచి వైఎస్ షర్మిల సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారు. నిన్న ఉదయం ఏదైతే ఉందో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత తిరుపతిలో సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి బయలుదేరినటువంటి షర్మిలమ్మకు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మనం చిత్తూరులో చూసాం, అలాగే కొద్దిసేపటి క్రితం పుంగనూరులో, అంతకుముందు పలమనేరులో అడుగడుగునా షర్మిలమ్మ రాని అనే పరిస్థితి. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు షర్మిలమ్మ? మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి అండి. ఎండ ఎంతైనా మేము తట్టుకొని ఉంటాము. ఆమె నైట్ 1 o'clock వచ్చినా కూడా ఇడే ఉంటాం. మేము 1 o'clock వరకు ఇడే ఉంటాము, ఎక్కడ పోము. 10 గంటలైనా 11 గంటలైనా 12 గంటలైనా ఇక్కడే ఉంటాం మేము. షర్మిల అంటే వాళ్ళ కుటుంబం అంటే ఎందుకంత అభిమానం? ఆయన అంటే మాకు అభిమానం అంటే వైఎస్ రాజశేఖర్ అన్న, జగన్ అన్న, షర్మిల అన్న పథకాలు. మేము బీపీ షుగర్ అయినా లెక్క చేయకన్నా మేము ఎన్ని గంటలైనా 1 గంట వెనకైనా ఉంటాము. 1 గంట జగన్ రాజశేఖర రెడ్డి, షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేమైనా ఉంటాము. కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మేము మధ్యాహ్నం 1 గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. రాజశేఖర్ గారు చేసిన పథకాలు బాగా మాకు నచ్చినాయి. కాబట్టి మాకు వైఎస్ రాజశేఖర్ అంటే చాలా గౌరవము. సార్ మధ్యాహ్నం నుండి వెయిట్ చేస్తున్నాం. 1 గంట నుండి వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు ఎంతవరకైనా అర్ధరాత్రి వరకైనా ఉంటాము. మా కష్టాలు నష్టాలు, మా ఇబ్బందులు గుర్తించి మమ్మల్ని ఓదార్చు మేము ఉంటాము. అండగా కష్టకాలంలో మేము ఉంటాము. సమైక్యాన్ని సాధించేదానికి మీకు ముందు వరుస మేము ఉంటాము అని చెప్పి ధైర్యం చెప్పేదానికి వస్తున్నటువంటి షర్మిలమ్మకు స్వాగతం పలకడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు తెలియజేస్తున్నాను. నేను ఎంతసేపు ఇంటి వెయిట్ చేస్తాను. రాత్రి 10 గంటల వరకైనా నేను ఉంటానని, మా అక్క కోసం నేను ఉంటానని నేను చెప్తున్నాను. జై సమైక్యాంధ్ర. షర్మిలమ్మ వచ్చేంత వరకు మేము 11 గంటలైనా మేము ఉంటామని మేము కోరుతున్నాము. మొత్తం మీద ఏదైతే ఉందో మదనపల్లిలో పెద్ద ఎత్తున పోటీ పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అడుగుతున్న షర్మిలకు నిరాశ. మరికొద్ది సేపట్లో షర్మిల ప్రసాద్.